నీవు ఇంట్లో ఉన్నావా? ఆర్ యు హోమ్? ఆర్ యు ఎట్ హోమ్? నీవు లోపల ఉన్నావా? ఆర్ యు ఇన్? నీవు బయట ఉన్నావా? ఆర్ యు అవుట్? నీవు అక్కడ ఉన్నావా? ఆర్ యు దేర్? నీకు కోపంగా ఉందా? నీవు ముఖ్యంగా తీసుకున్నావా? ఆర్ యు సీరియస్? నీకు అసూయగా ఉందా? ఆర్ యు జెలస్? నీవు సంతోషంగా ఉన్నావా? ఆర్ యు హ్యాపీ? నీవు విచారంగా ఉన్నావా? ఆర్ యు సాడ్? నీవు గుడ్డివాడువా? నీవు గుడ్డిదానివా? ఆర్ యు బ్లైండ్? ఏదైనా ఒక వస్తువును వెతుకుతూ ఉన్నప్పుడు ఆ వస్తువు ప్రక్కనే ఉంటుంది, కానీ ఎక్కడుంది అని వెతుకుతున్నప్పుడు అవతల వ్యక్తి నీ గుడ్డ అక్కడే ఉంది కదా అంటాం. అలాంటి సందర్భంలో వాడే మాటలు ఇవి. నీవు మూగవాడివా? నీవు మూగదానివా? ఆర్ యు డమ్? చెప్పాల్సిన సందర్భంలో కూడా మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు ఉపయోగిస్తాం. నీవు చెవిటివాడువా? నీవు చెవిటిదానివా? ఆర్ యు డెఫ్? అవతల వ్యక్తి ఏదైనా చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటి అని విననట్టుగా అడిగినప్పుడు ఈ విధంగా వాక్యాలు ఉంటాయి. పై 3 వాక్యాలు ఇవి సాధారణంగా ఇన్ఫార్మల్గా మనం ఉపయోగించే వాక్యాలు. అంటే స్నేహితుల మధ్య లేకపోతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చెప్తున్న సందర్భాలు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి.